హాయ్ మాస్టర్స్. ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని అమావాస్య జ్ఞానం జరుగుతుంది మాస్టర్. 3 అవర్స్ 1 అవర్ క్లాసు, 2 అవర్స్ సంగీత జ్ఞానంతో జ్ఞానం ఉంటుంది. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన అనుజ మేడం వచ్చారు హైదరాబాద్ నుంచి. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ అమావాస్య జ్ఞాన విశిష్టత. ఓకే మాస్టర్స్, మేడము ఎన్నో జ్ఞాన ప్రచారాలు, జ్ఞానం క్లాసులు చెప్తారు. ఎంతో గొప్ప మాస్టర్. ఓకే మాస్టర్స్, మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓకే మాస్టర్, ముందుగా మనందరి గురువైన పితామహ పత్రిజీ అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫర్ యూ మీకోసం ఛానల్ జూమ్ సెక్షన్ మాస్టర్స్ కి అందరికీ, యూట్యూబ్ మాస్టర్స్ కి అందరికీ, మరియు సరిత మేడంకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఈరోజు అమావాస్య ధ్యానం చేసుకోబోతున్నాము. అంటే అందరికీ తెలుసు అమావాస్య ధ్యానం అని, పౌర్ణమి ధ్యానం అనేది అందరికీ తెలుసు. కానీ దానిలో ఒక విశిష్టత కూడా ఉంది. పౌర్ణమి ధ్యానానికి విశిష్టత, అమావాస్య ధ్యానానికి కూడా విశిష్టత ఉన్నది ఫ్రెండ్స్. కనుక మనం చక్కగా కూర్చున్నాం. హాయిగా రిలాక్స్ గా కూర్చోండి ఫ్రెండ్స్. కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోండి. వీలు కాని పక్షంలో చైర్లో కూడా కూర్చోవచ్చు. సుఖ స్థిరాసనం. వేలల్లో వేలు కలుపుకోండి ఫ్రెండ్స్. కళ్ళు 2 మూసుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. 2 కాళ్ళు ఒకదాని మీద ఒకటి క్రాస్ చేసుకోండి. కళ్ళు 2 మూసుకొని సహజమైన శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించుదాం. మన లోపలికి వస్తున్నటువంటి శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, శ్వాసతో అనుసంధానం. అలాగే మన గురువులను ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందు మనందరి గురువైన పితామహ పత్రిజీ గారిని ఇన్వైట్ చేసుకుందాం. ఆయన సమక్షంలో ధ్యానం చేస్తున్నట్టుగా భావన చేద్దాము. మరియు విశ్వ గురువులకు, పరమ గురువులకు, భౌతికపరమైన గురువులకు అందరికీ ఒకసారి ప్రణామాలు తెలియచేసుకుంటూ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, శ్రీమాతలు అంటే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి మాతకు, ప్రకృతి మాతకు, భూమాతకు, పంచభూతములకు మరియు విశ్వమాతకు అందరికీ శతకోటి ప్రణామాలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఏ రోజు మనం ధ్యానం చేసుకున్నా, పౌర్ణమే కాదు, అమావాస్య కాదు, రోజు నిజ జీవితంలో డైలీ మనం ధ్యానం చేసుకున్నప్పుడు కృతజ్ఞతా భావం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరియు క్షమాగుణం, ప్రేమతత్వం, ఈ 3 ఎప్పుడు మర్చిపోరాదు. కృతజ్ఞతా భావం, ప్రేమతత్వం, క్షమాగుణం. అవే ఫ్రెండ్స్ మనకి కర్మలకి, సత్కర్మలు, దుష్కర్మలకు దారి తీసేటటువంటివి ఈ 3. ఈ 3 ద్వారానే మనము ఆ కర్మలు అనేది అనుభవిస్తూ ఉంటాం. ఈ జన్మ తీసుకున్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి, దేహంలో జన్మ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకైనా మనం చేసేదన్నీ కూడా ఆ సత్కర్మలు, దుష్కర్మలే. కనుక ఎప్పుడు మర్చిపోరాదు. కృతజ్ఞతా భావము, ప్రేమతత్వము, క్షమాగుణం. మహేశ్వర పిరమిడ్ కింగ్ ఛాంబర్ లో ధ్యానం చేస్తున్నట్టుగా
ఒకసారి భావన చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ సామూహిక ధ్యానం. మహేశ్వర మహాపిరమిడ్ కింగ్ ఛాంబర్ లో అందరం సామూహికంగా ధ్యానంలో కూర్చున్నాము. అందరు హాస్టల్ మాస్టర్స్ సమక్షంలో ధ్యానం చేస్తున్నాము. అపారమైన శక్తిని తీసుకుంటున్నాము. శరీరమే లేని స్థితికి చేరుకుంటున్నాము ఫ్రెండ్స్. ఎప్పుడైతే విశ్వమయ ప్రాణశక్తి అపారంగా మన శరీరం అంతా ప్రవహిస్తున్నప్పుడు, తర్వాత మన శరీరమే లేని స్థితి ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఎరుకతో గమనించినప్పుడు. అంటే అక్కడ మనసు ఉండదు. మనసు లేని స్థితి. మనసు అంటే ఆలోచన. ఆలోచన లేని స్థితి. శరీరము, మనసు లేని స్థితి. దానినే ధ్యాన స్థితి. మరియు శూన్య స్థితి అని కూడా చెప్పడం జరుగుతుంది. దీనినే ఆత్మస్థితి. అంటే అక్కడ ఎటువంటి భావన, ఆలోచన, ఊహలు, కోరికలకి తావుండదు. అప్పటి వరకు కోరికలు, ఊహలు గాని, ఆలోచనలు గాని వస్తున్నాయంటే మనసు పనిచేస్తుంది. మనసు ద్వారా ఏర్పడుతున్న ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయం. మనకి మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి ఆలోచనలు, భావనలు, కోరికలు, ఊహలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఇంకా మనం మనసులోని ఆలోచనలు ఇంకా దాటలేదు. మనసు ఆధీనంలో ఉన్నాము. తెలుసుకోవచ్చు చక్కగా మనం. మనల్ని కంట్రోల్ చేసేది మనసే. మనసు ఆధీనంలోకి వెళ్ళిపోతుంటాం. కానీ మనసుని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఒకటే మార్గం. ధ్యానం ఒకటే మార్గం. మరి యొక్క మార్గం లేదు గాక లేదు. అందరు యోగులందరూ కూడా ఈ యొక్క మనసుని అధిగమించడానికే ఎంతో కఠోరమైన సాధనలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎంతో కఠోరమైన సాధనలు చేస్తూ ఉంటారు. హిమాలయస్‌లో, కొండ గుహలల్లో ఎన్నో సంవత్సరాల తపస్సు అంతా కూడా మనసు వారి యొక్క ఆధీనంలో తెచ్చుకోవడం కోసమే. మనం కూడా మనం ఇంట్లో ఉండి, సంసారంలో ఉంటూ, మన మనసుని మనం ఆధీనంలోకి తెచ్చుకోవాలి. మర్చిపోరాదు. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తున్నారంటే మనసుని అధిగమించడానికే. ఇంకొకటి లేదు గాక లేదు. మనసులోని ఆలోచన. అది సద్భావన, దుర్భావనలు, మంచి, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఆత్మ చైతన్యం అనేది ఒక శక్తి. ఆ శక్తికి ఎటువంటి భావనలు, ఊహలు, కోరికలు ఏవీ లేవు. ఈ దేహము పంచభూతాలతో కూడుకున్న దేహానికి అన్ని ప్రతీది కోరికలు, ఆశలు, భావనలు అన్నీ ఈ దేహం ద్వారానే ఏర్పడుతున్నాయి. కానీ నేను అనే ఆత్మ చైతన్యానికి ఎటువంటి భావన ఉండదు. ఈ విధంగా మనం అధిగమించాలంటే ధ్యానము మరియు అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు అతిగా ఎక్కువగా చేస్తూ ఉండాలి. పౌర్ణమి ధ్యానాలంటే పౌర్ణమికి 3 రోజుల ముందు, పౌర్ణమికి తర్వాత 3 రోజులు.
పౌర్ణమి రోజు. మొత్తం 7 రోజులు, 7 డేస్. వీలైనంత సమయం ధ్యాన స్థితిలో ఉండాలి. ధ్యానం చేస్తూ ఉండాలి. మౌనాన్ని పాటిస్తూ ఉండాలి. అదే విధంగా అమావాస్య రోజులలో కూడా అమావాస్యకి ముందు 3 రోజులు, అమావాస్య తర్వాత 3 రోజులు. మొత్తం 7 రోజులు. అమావాస్య 7 రోజులు అపారమైన శక్తి. విశ్వం నుండి భూమండలం వైపుకి. అంటే మధ్యలో ఉన్న గ్రహాలన్నిటి నుంచి ఆ ఎనర్జీ పాస్ ఆన్ అవుతూ సూర్యమండలం రావడము, సూర్యమండలం నుంచి ఆ కాంతి శక్తి కిరణాలు చంద్రమండలం మీద పడడం, ఆ చంద్రమండలం నుంచి మరియు మన భూమండలానికి రావడము, భూమండలం నుంచి అపారమైన శక్తి సమస్త జంతు సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, అంత మానవులు గాని, జంతువులు గాని, వృక్షాలు గాని అన్ని అపారమైన శక్తి తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే సూర్యుడు ఈ చంద్రమండలానికి దగ్గరగా వచ్చినప్పుడు మనం దానిని పౌర్ణమి అని చెప్పడం జరుగుతుంది. పౌర్ణమి రోజులలో ఎక్కువ శక్తి. అప్పుడు ధ్యానం ఎక్కువ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవాయ్. ఎంత ఎక్కువ ధ్యానము, ఎంత ఎక్కువ మౌనంగా ఉంటారో, మౌనం పాటించడం ద్వారా మన శక్తి మనలో నిక్షిప్తమైతుంది. అదే విధంగా చంద్రమండలం నుంచి చంద్రుడి నుంచి సూర్యుడు దూరంగా వెళ్తున్నప్పుడు అమ్మ వేరే వేరే వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి నాన్న. సరిత సరిత మేడం వేరే వాళ్ళది వాయిస్ వినబడుతుంది. మ్యూట్ చేస్తాను మేడం, మ్యూట్ చేస్తాను. ఓకే. మాస్టర్స్ అందరూ డిస్టర్బ్ మ్యూట్ చేసుకోండి మాస్టర్స్, క్లాస్ అవుతుంది కదా, అందరూ ధ్యానంలో కూర్చున్నాం కదా. ధ్యానం డిస్టర్బ్ అవుతుందండి. ఏ ఒక్కరికి ధ్యానం డిస్టర్బ్ చేస్తే ఆ ఎఫెక్ట్ మన మీద ప్రభావం ఉంటుంది. కనుక ఎవరికి ధ్యానంలో డిస్టర్బ్ చేయకూడదు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం కూడా ధ్యానం చేస్తుంటే ఎవరైనా మనకి డిస్టర్బ్ చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం, మన ఇంట్లో వాళ్ళు మాకు ధ్యానం చేస్తే కుదరదండి, చేయనివ్వరు అంటే ఏంటంటే మనం కూడా ఒకప్పుడు వేరే వాళ్ళకి డిస్టర్బ్ చేసిన వాళ్ళమే. మనం ఏది చేస్తూ ఉంటామో మనం అది చేసినప్పుడు మనకు కూడా డిస్టర్బ్ జరుగుతూ ఉంటాయి వేరే వాళ్ళ ద్వారా. కనుక మనం ఏం చేస్తున్నామో అదే మనకి మన జీవితంలో, నిజ జీవితంలో జరుగుతుంటాయి ఫ్రెండ్స్. ఎరుకతో ఉండండి. దయచేసి ఎవరు అది ఆడియోలోనే ఆన్ చేయకండి. అందరూ చక్కగా ధ్యానంలో ఉన్నారు. ధ్యానం చేస్తున్నారు. ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ఎప్పుడు జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు కళ్ళు 2 మూసుకోవడం ద్వారా మన ప్రాపంచిక విషయాలకి కనెక్షన్ కట్ అవుతుంది. చక్కగా కళ్ళు 2 మూసుకొని వినడం ద్వారా ప్రాపంచిక విషయాలు అంటే కళ్ళు చూస్తూ ఉంటుంది. అన్నిటిని చూసి పిక్చర్ చేసి మైండ్‌కి అందిస్తుంటది మనసుకి. మనసు పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. కనుక చక్కగా ధ్యానంలో అంటే 2 కళ్ళు మూసుకొని వినడం ద్వారా 2 జరుగుతాయి. ధ్యానము జరుగుతది. జ్ఞానము తీసుకోవడం జరుగుతుంది. చంద్రమండలం నుంచి కూడా ఈ విధంగా మనం అపారమైన శక్తి తీసుకోవడం జరుగుతుంది. సూర్యుడు చంద్రునికి దూరంగా వెళ్ళినప్పుడు ఆ యొక్క వెలుగు, ఆ కాంతి కిరణాలు తగ్గినప్పుడు మనకి కొంచెం చీకటి ఆ యొక్క అమావాస్య కళలు మన భూమండలం మీద ప్రభావం ఉంటుంది ఫ్రెండ్స్.
ఎక్కువగా చాలా మంది యోగులు, ఋషులు అందరూ కూడా ఈ అమావాస్యని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు. కొంతమందిలో గత జన్మలలో తెలిసి తెలియక చేసినటువంటి కర్మలు దగ్ధం దగ్ధం చేసుకోవడానికి, అంటే దుష్కర్మలన్నిటి కూడా దగ్ధం చేసుకోవడానికి అమావాస్య రోజులలో అర్ధరాత్రులలో కూడా ఈ యొక్క పూజలు చేస్తుంటారు. శ్మశానాల దగ్గర కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఇంకో కొంతమంది యోగుల్లాంటి వాళ్ళు కొన్ని నెగెటివ్స్‌కి ఉపయోగపడుతూ ఉంటాయని వాళ్ళు కూడా, అంటే ఆర్థికంగా ఎక్కువగా ఆసక్తి ఉన్నవాళ్ళు అటువంటి పనులు చేస్తూ ఉంటారు. నెగెటివ్ ఎనర్జీస్‌కి వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ధనం సంపాదించుకోవడానికి కోసం. కానీ యోగులు, హిమాలయస్ యోగులు వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి, సిద్ధులు పొందడానికి, వాళ్ళ కర్మలు వాళ్ళు దగ్ధం చేసుకోవడానికి అమావాస్య ధ్యానాలు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. అదే విధంగా మనం కూడా మన కర్మలు దగ్ధం చేసుకోవడానికి, అంటే మన కర్మలు దగ్ధం చేసుకోవడం అంటే ఏంటి అనుకుంటున్నారు? మనం చేసినే కర్మలే కావు. మన తల్లిదండ్రులు చేసినవి, మన తాత ముత్తాతలు చేసినవి, అంటే 7 తరాల వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క కర్మ, సత్కర్మ, దుష్కర్మలన్నీ కూడా ఆ డీఎన్ఏలో కంటిన్యూషన్ అవుతుంటాయి. మన యొక్క డీఎన్ఏలో. అంటే మన తరపున మన భర్త వాళ్ళ తల్లిదండ్రులు, భర్త వాళ్ళ తాత ముత్తాతలు 7 తరాల వాళ్ళు. ఒక భార్య యొక్క తల్లిదండ్రుల వాళ్ళ వంశం 7 తరాల వాళ్ళ యొక్క డీఎన్ఏ మన దేహంలో, భర్త యొక్క 7 తరాల వాళ్ళ యొక్క డీఎన్ఏ భర్త దేహంలో. ఇవన్నీ కూడా మళ్ళా మనం జన్మ అంటే ఒక శిశువుకి, ఒక పిల్లవానికి జన్మ ఇచ్చినప్పుడు ఇద్దరిది కలుస్తాయి. ఇద్దరివి గూడా వాళ్ళు కలిసి వాళ్ళకి కూడా సత్కర్మలు, దుష్కర్మలు వాళ్ళ యొక్క ప్రభావం ఈ పిల్లల మీద గూడా ఉంటూ ఉంటాయి ఫ్రెండ్స్. మనది మన తల్లిదండ్రుల ద్వారా మనకి వస్తూ ఉంటాయి. వాళ్ళకి తెలవక గత జన్మలలో చేసి ఉండవచ్చు. ఎవరినైనా బాధ పెడతారు, హింసిస్తూ ఉంటారు. అంటే అప్పుడు పూర్వకాలంలో గూడా ఎంతోమంది తాగడము, తినడము, భార్యల్ని హింసించడము, నేరాలు, ఘోరాలు ఎన్నో చేసి ఉండవచ్చు. అవన్నీ కూడా ఆ కర్మలంతా కూడా కంటిన్యూషన్ అయితూ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే అప్పటి ఆత్మలు కూడా ఇంకా కొన్ని ఉండి ఉండవచ్చు. ఏందంటే బాధ పెట్టి, హింస పెట్టిన వాళ్ళు, వాళ్ళు కూడా జన్మలలో వాళ్ళు అంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు. అటువంటి ఆత్మలంతా కూడా ఎదురు చూస్తుంటాయి. మన ద్వారా వాళ్ళ ఆత్మలని మనం పైకి పంపించాలి ఫ్రెండ్స్. ఎర్త్ బర్న్ సోల్స్ అంటారు. 7 తరాల వాళ్ళది ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరు ఆత్మహత్య చేసుకున్నా, లేకుంటే ఆర్థికంగా బాగా ఎక్కువ సెటిల్ అయ్యి లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు, వాళ్ళ ఆ వ్యామోహం మీద కూడా కొన్ని ఆత్మలు వెళ్ళవు ఫ్రెండ్స్. లేకుంటే ఎవరి మీదైనా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద ఎంతో ప్రేమగా ఉన్నవాళ్ళు, వాళ్ళని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. వెళ్ళడానికి ఇష్టపడరు. అట్లా కూడా ఈ ఎర్త్ బాండ్ సోల్స్ కూడా ఇంకా గూడా ఉంటుంటాయి. మన వాళ్ళు ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఉంటారు. మన పెద్దలు, మన తల్లిదండ్రులు అలా గుర్తు చేసుకుంటుంటారు. మా అమ్మ ఎంత గొప్పది, మా నాన్న ఎంత గొప్పవాడని. అంటే వాళ్ళని అతిగా మనం ఇక్కడి నుంచి గుర్తు చేసుకోవడం, ప్రేమను పంచుతూ ఉంటే ఆ సోల్స్ పైకి వెళ్ళలేవు. ఉన్నతమైన జన్మ తీసుకోవడం గాని, ఉన్నత లోకాలకి వెళ్ళడం గాని జరగదు ఫ్రెండ్స్. మనమే కట్టి పడేస్తున్నాం వాళ్ళమైతే. వీటన్నిటికి అమావాస్య రోజులలో చాలా చక్కగా యూజ్ అవుతుంది ధ్యానం. అందుకే ఎక్కువ సమయం మనం ధ్యానం చేస్తూ శక్తిని పెంచుకోవాలి ముందు. ఏది జరగాలన్నా, ఏది మనం చేయాలన్నా ముందు మన శరీరం స్ట్రాంగ్‌గా ఉండాలి. ఈ దేహం ముందు దృఢంగా ఉండాలి. దేహం అనారోగ్యం పాలయ్యి, ఆరోగ్యం అనారోగ్యంగా ఉంటే సాధన కూడా చేయలేం కదా! ధ్యానం చేయాలంటే చిన్న విషయం కాదు ఫ్రెండ్స్. ధ్యానంలో సాధన పెంచుకుంటూ ఉన్నత స్థితికి ఎదగాలంటే శరీరం సహకరించాలి. శరీరం సహకరించకుంటే సాధన చేయలేరు.
అంటే స్టార్టింగ్‌లో గంట, 2 గంటలు చేస్తుంటారు. కానీ కనీసం మినిమమ్ ఒక్క సిట్టింగ్‌లో 3 అవర్స్ కూర్చోవాలి ఫ్రెండ్స్. అలా పెంచుకుంటూ వెళ్ళాలి మనం. ధ్యానాన్ని చేస్తాం స్టార్టింగ్‌లో కొద్ది రోజులు 1 అవర్. ఇంకా కొద్ది రోజులు కొన్ని 1 ఇయర్, 2 ఇయర్స్‌కి 2 అవర్స్, 3 అవర్స్. కనీసం ఒక్క సిట్టింగ్‌లో 3 అవర్స్ ఒకే సిట్టింగ్‌లో కూర్చోడానికి మనం ఎదగాలి. అప్పుడే మీకు శారీరక రుగ్మతలు అంటే ఒక గంట కూర్చున్న వాళ్ళకి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గమనించండి. ఒక గంట కూర్చొని లేసిన వాళ్ళకి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. 2 గంటలు ఒకే సిట్టింగ్‌లో 2 గంటలు కూర్చున్న వాళ్ళకి శారీరక అనారోగ్యాలు చక్కగా నెమ్మదిగా తగ్గించబడతాయి. ఎక్కువ సమయం కూర్చుంటున్నాం గదా! కనుక శరీరంలో ఎటువంటి రుగ్మతలున్నా చక్కగా తగ్గుతూ వస్తుంటాయన్నమాట. తగ్గించబడుతుంది కూడా. 3 గంటలు 3 అవర్స్ ఒక్క సిట్టింగ్‌లో 3 అవర్స్ కూర్చుంటే శరీరము, మనసు, బుద్ధి వికసిస్తుంది. విచక్షణ జ్ఞానం, జ్ఞానం వికసిస్తుంది. విజ్ఞానం. మనం ఏది మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఏది వినాలా? ఏది వినకూడదు? మన ఆలోచన ఎలా ఉండాలి? ఎటువంటి ఆలోచన చేయాలి? ఎటువంటి ఆలోచన చేయకూడదు? పనులు ఎటువంటివి చేయాలి? చేయకూడని పనులు, చేయవలసిన పనులు, ఎరుకతో ఉండడం. ప్రతి విషయంలో ఎరుకతో శ్రద్ధగా వర్క్ చేయగలుగుతారు. ఇవన్నిటికి మీకు బుద్ధి కుశలత రావాలంటే, బుద్ధి కుశలత, బుద్ధి సూక్ష్మత రావాలంటే ధ్యానం కంపల్సరీ 3 అవర్స్ 3 గంటలు. ఒక సిట్టింగ్‌లో మీరు ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే లేసి చక్కగా ధ్యానంలో కూర్చోండి. 4:00 లేవాల్సిందే. మనం అన్నిటిని అధిగమించాలంటే మన శారీరక రుగ్మతలు, మన మానసిక ప్రశాంతత, బుద్ధి కుశలత, విచక్షణ జ్ఞానం పొందాలి. ఆత్మస్థితికి చేరాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం మన మన తిరిగి మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి కదా! ఎవ్వరూ ఇక్కడ ఈ భూమండలంలో ఉండిపోరు. అందరూ ఎవ్వరైనా సరే వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళవలసిందే. ఎంత పెద్ద గురువైనా, ఎవరైనా ఎంత లక్ష కోట్ల ఆస్తి, బిలియన్ ట్రిలియన్‌ల ఆస్తి సంపాదించిన వాళ్ళైనా చివరికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళాల్సిందే. ముందు అది తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మనం. కనుక ఈ మధ్యలో మనం ఏం చేస్తూ ఉంటాం? కర్మలు చేసేస్తూ ఉంటాం. దుష్కర్మలు, సత్కర్మలు చేసేస్తూ ఉంటాం. ఎదుటి వాళ్ళని హింసించడం, బాధ పెట్టడం, ఒక జంతువుల్ని గాని, ఒక జీవిని గాని, దేనినైనా లేచిన కాడి నుంచి తెలవక మనం ధ్యానానికి రానంత వరకు ఎప్పటినుంచో అన్నీ తినుకుంటూ వచ్చాం. అన్నిటిని చంపుకుంటూ, జంతువులని చంపడం, అన్నిటిని ఎన్నో రకాలుగా అవన్నీ కూడా మరి ఎంత ఆత్మక్షోభ అనుభవించాయనేది మన ధ్యానంలో ఉన్నప్పుడు, ధ్యానం కూర్చున్నప్పుడు నేను కూడా చూశాను ఫ్రెండ్స్. ఆ జంతువులన్నీ క్షోభిస్తున్నాయి. అరుపులు, కేకలు ఫ్రెండ్స్ నేను విన్నాను. ఆ ధ్యానంలోనే ఆ జంతువులన్నీ అరుస్తా, ఏడుస్తా కొంటే అరుపులు అరుస్తున్నాయి. హింసించబడి ఆత్మక్షోభ. నేనంతా నాకు తెలియకుండానే కళ్ళమ్మట నీళ్ళలా వచ్చి నేను క్షమాపణ వేడుకున్నా. క్షమించమని వేడుకున్నా. తెలిసి తెలియక చేశాము. ఇప్పటి వరకు మాకు తెలియక ఈ ధ్యానం అందిన తర్వాత మాకు తెలిసింది. ఇంత పాపంతో కూడుకున్న ఆహారం తీసుకోవడం జరిగిందని. ఇక్క మీదట నుంచి ఎవ్వరికీ నేను ఇంకా శాకాహారమే తీసుకోవాలా? మాంసాహారం తీసుకోరాదు. ఒక జీవిని, ఒక ప్రాణిని చంపిన ఆహారం తీసుకొనరాదు. అది పాపాహారం అని ప్రతి ఒక్కళ్ళకి చెప్తానని ప్రామిస్ చేసుకున్నాను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అవి ఎంత ఆత్మ క్షోభిస్తుంటాయి. ఎక్కడికెళ్తాయి అన్నీ ఇక్కడ ఈ భూమండలంలోనే తిరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కళ్ళలో అశాంతి ఉంటుంది గమనించండి. ధ్యానం చేయని వాళ్ళ మనసులో తెలియని అశాంతి ఉంటుంది కంపల్సరీ. వాళ్ళకే తెలీదు. అది నా జీవితంలో గూడా జరిగింది. నాకు తెలియని అశాంతి ఉండేది. ఎందుకుంది తెలీదు. ఎవరిని అడగాలో తెలియదు. ఏం చేయాలో తెలీదు. అన్నీ ఉన్నాయి. అందరు మంచి పిల్లలు, భర్త.
అంతా ఉన్న అన్ని ఇల్లు, వాకిలి అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు అశాంతి తెలియదు. ఎవరిని అడగాలో తెలియదు. అన్నిటికి ఒకటే మార్గం, ఒకటే సొల్యూషన్ ధ్యానం. ధ్యానంలో చూడండి మనల్ని మనం తెలుసుకుంటాము. మనం ఎవరో తెలుసుకుంటాము. మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకుంటాం. అన్ని ఆ స్థితులనేవి అట్లా దాటుతూ, దాటుతూ వెళ్తుంటాం ధ్యానంలో. చక్కగా ఈ పంచభూతాలతో కూడుకున్న ఈ దేహాన్ని దాటడం జరుగుతది. ఆ తర్వాత మనసును దాటుతాం. ఆ తర్వాతనే ఆత్మస్థితికి చేరుకోవడము. అంటే ఆ చైతన్య స్థితికి ఓన్లీ చైతన్యమే నేను అనేది మనకి ఎరుక, భావన, అనుభవం గూడా పొందుతాం ఫ్రెండ్స్. అనుభవం కూడా కలుగుతుంది మనకి. ఇదంతా కూడా సాధన ద్వారానే వస్తుంది. సాధన ఎంత చేస్తారో అంత. చేసుకున్నోడికి చేసుకున్నంత. మహదేవ. కనుక అమావాస్య రోజులలో మనం ఎక్కువగా మౌనం పాటిస్తూ, మన పనులు మనం చేసుకుంటూ, గ్రంథ పఠనం చేస్తూ, స్వాధ్యాయం బుక్స్ అంటే యోగులు మన పత్రిజీ గారు రచించిన బుక్కులు గాని, వీలైన మట్టికి ఆత్మ జ్ఞానకు సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రం సంబంధించిన బుక్సే చదువుతూ ఉండండి. మాస్టర్స్ రచించిన బుక్స్. ఆత్మ జ్ఞానానికి సంబంధించిన బుక్స్ చదవాలి. స్వ స్వాధ్యాయం అంటే మనల్ని గురించి మనము తెలుసుకోవాలి. అంటే మనల్ని మనం గమనించాలి. ధ్యానం అంటే మరేమీ కాదు. మనల్ని మనం గమనించుకోవడమే ధ్యానం. మనల్ని మనం గమనించకపోవడమే పరధ్యానం. ఎప్పుడు నిజ జీవితంలో కూడా ఆ ధ్యాన స్థితి మనలో కలుగుతుందా లేదా? మనలో ఆ స్థితిలో ఉన్నామా లేదా? ఎరుకతో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనతో మనం ఉన్నామా లేదా? మన దేహాన్ని గమనించడము, మన మనసుని గమనించడమే మనతో మనం ఉన్నట్టు. దేహం మీద ధ్యాస లేదు, మనసు మీద ధ్యాస లేదంటే పరధ్యానంలో ఉన్నట్టే. మనసును వదిలేసారనుకోండి, అది విచ్చలవిడిగా అది కోతి వంటిది. మనసు కోతి వంటిది. కొమ్మలు క్షణం ఎలా ఎక్కి ఎక్కి దిగుతూ ఉంటాయో, అట్లా కోతిలాగా ప్రవర్తిస్తుంటది మనసు. మనసును వదిలేసామనుకోండి, మనసును గమనించలేదనుకోండి మీరు, అది ఎక్కడికో తీసుకెళ్ళిపోతది మనల్ని. అంధాకారంలోకి తీసి పడేస్తది. అంటే చేయకూడని పనులు, చేయకూడని మాటలు, వినకూడనివి, చూడకూడనివి అన్నీ ప్రాపంచిక విషయాలే చూపిస్తూ ఉంటది మనసు. చెప్తూ ఉంటది కూడా. మనసు ఏ విషయాలు చెప్తూ ఉంటది ఎక్కువగా? ప్రాపంచిక విషయాలే చెప్తూ ఉంటది. అదే బుద్ధి, విచక్షణ జ్ఞానం అంటే విజ్ఞానం. ఆధ్యాత్మికం గురించే చెప్తూ ఉంటది. ఆధ్యాత్మికం గురించే అన్నీ మనకి వినబడుతుంటాయి. దానికి మనసుకి, బుద్ధికి అంత డిఫరెంట్ ఉందన్నమాట. అంటే భగవంతునికి దగ్గరగా వెళ్తూ ఉంటాం మనం. బుద్ధి కుశలత, బుద్ధి సూక్ష్మత, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మనసు ఆరోగ్యంగా ఉండాలి. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే మన బుద్ధి ఆరోగ్యంగా ఉండాలి. బుద్ధి ఆరోగ్యంగా విచక్షణ జ్ఞానంతో ఉంటేనే మన ఆత్మకు మనము చేరువవుతాము. ఆత్మస్థితిలో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. తద్వారా ఆ ఆత్మస్థితి నుంచి మనం ఏది మనకు కావాలో దాన్ని మనం చేస్తూ ఉండాలి. ఆ భావన చేయాలి. ఎంప్టీ మైండ్ అంటే శూన్య స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఒక్క ఆలోచన లేని స్థితిలో, ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడు మనకి అవసరమైనది ఇంపార్టెంట్ అనేది 1, 2 మనం చేసుకోవచ్చు. అంటే మన ఈ కుటుంబ విషయాల్లో మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది. మనం ఎన్నో విషయాల్లో బాధపడుతున్నారు, ఫీల్ అవుతున్నారు. ఇవన్నిటికి గత జన్మ సంస్కారం ఉంటుంది ఫ్రెండ్స్.
మనం తెలియకుండానే ఇవన్నీ బాధపడుతుంటాం, కష్టపడుతుంటాం. వేరే వాళ్ళొచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మన ఇంట్లో వాళ్ళే మనకు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మన తప్పు లేకున్నా గూడా, మన ప్రమేయం ఏం లేకున్నా గూడా వాళ్ళు అంటూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, గత జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మ ఫలం. అవి మనం ఈ జన్మలో తెచ్చుకున్నాము, అనుభవించాలి. కానీ మనము ధ్యానం ద్వారా ఎక్కువ హై ఎనర్జీ తీసుకున్నప్పుడు గ్రూప్ మెడిటేషన్, సజ్జన సాంగత్యము, గ్రూప్ మెడిటేషన్ ధ్యానంలో హై ఎనర్జీ తీసుకోవడం జరుగుతది. పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు. అంటే ఎంత ఎక్కువ అందరి మధ్యలో మనం ఇప్పుడు ఒక 20, 30 మంది మధ్యలో మనం కూర్చొని ధ్యానం చేయడం వల్ల అందరి శక్తి కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. తద్వారా మన యొక్క గత జన్మ కర్మలు మనకి త్వరగా దగ్ధం చేసుకోగలుగుతాం. మన ఆలోచన ద్వారా. అప్పుడు ఈ మనసులో ఏమనుకోవాలి? తెలిసి కానీ, తెలియక కానీ ఏ జీవులనైనా, మరి ఏ ప్రాణులైనా, మరి ఏ ఆత్మలనైనా, ఎవరినైనా నేను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి. క్షమించండి, క్షమించండి అని 3 టైమ్స్ మనసులో అనుకోవాలి. మనసులో అనుకోండి ఆ విధంగా. అదే విధంగా తెలిసి కానీ, తెలియక కానీ, ఏ ప్రాణులు గాని, ఏ ఆత్మలు గాని నన్ను బాధపెట్టుంటే నేను కూడా మిమ్ములను క్షమిస్తున్నాను, క్షమిస్తున్నాను, క్షమిస్తున్నాను. హృదయపూర్వకంగా చెప్పుకోవాలి ఫ్రెండ్స్. హృదయం లోపల నుంచి రావాలి మనకి. ఆ క్షమా గుణం. క్షమించమని వేడుకోవాలి. మన ఒక్కరిదే కాదు ఫ్రెండ్స్. ఇప్పుడే చెప్పుకున్నాం. మన 7 తరాల వాళ్ళయి కూడా మన డీఎన్ఏలో, మన కణాలలో అణువులు, పరమాణువులు, మన జీవ కణాలు కోటానుకోటి బిలియన్ జీవ కణాల్లో ఇవన్నీ డీఎన్ఏలో నిక్షిప్తమై ఉంటాయి. మరి వాటన్నిటికి మనం కూడా సారీ చెప్పుకోవాలి, క్షమించమని వేడుకోవాలి. వాళ్ళు చేసిన తప్పొప్పులకు కూడా మనం క్షమాపణ వేడుకోవాలి. అందుకే గదా ఫ్రెండ్స్, మన పితృదేవతలకు కూడా మనం చాలా మంది పిండం పెడుతూ ఉంటారు. పితృదేవతలకు అందరికి కలిపి పెడుతూ ఉంటారు. తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి దాన్నే ఎర్త్ బర్న్ సోల్స్ అంటుంటారు. కాశీకి వెళ్లి ఎక్కువగా ఇవన్నీ పిండం పెట్టడం, చేయడం చేస్తుంటారు గంగా నది ఒడ్డున. మనం ధ్యానంలో కూర్చొని అమావాస్య రోజులలో ఇవన్నీ గూడా ఎదురు చూస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని ఆత్మలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. మాకు ఎలా ముక్తి కలుగుతుంది? మాకు మళ్ళా దేహం ఎలా దొరుకుతుంది? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ఆత్మలన్నీ కూడా. కనుక మనం మన తరపున మన బంధువులు, మన చుట్టాలు, మన వంశం తరపున కూడా ఎంతో మంది ఉండుండవచ్చు. చెప్పలేము తెలియక. వాళ్ళన్నిటికీ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని ధ్యానం చేయండి. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేయండి. మీకు ఉన్నతమైన జన్మ అంటే ఉన్నతమైన దేహం మాస్టర్స్ మీకు అందిస్తారు. మాస్టర్స్ మిమ్మల్ని తీసుకువెళ్తారు అని మనం ప్రేమపూర్వకంగా వాళ్ళకి ప్రేమతో చెప్పండి. అంటే ఎంతో మంది తెలియక సామాన్య మానవులు అంటే మానవులందరూ కూడా ఇటువంటి విషయాల్లోనే బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో తెలవక చూడడం తెలియక చాలా మంది యోగులు, ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క థర్డ్ ఐ ద్వారా జ్ఞాన నేత్రం ద్వారా చూసి అలాంటి మానవులు బాధలు, హింసలు గురి అయిన వాళ్ళకి ఈ అర్ధరాత్రి అమావాస్య రోజున వాళ్ళు అఖండమైన పూజలు చేస్తూ ఉంటారు.
అలా యజ్ఞాలు చేస్తుంటారు. యజ్ఞాలు, యాగాలు ఆ ఆత్మలని మళ్ళా పైలోకానికి పంపించడానికి, ఉన్నత దేహం తీసుకోవడానికి వీళ్ళందరూ గూడా అటువంటి వర్క్ చేస్తుంటారు. ఆ పని మీదే ఉంటూ ఉంటారు. ఇవన్నీ కూడా లోక కళ్యాణం కోసం చేసే పనులే ఫ్రెండ్స్. మనం కూడా ఈ అమావాస్య రోజుల్లో మన మనసులో ఈ విధంగానే అనుకోవాలి తప్పకుండా. మన తరపున వాళ్ళు మన కుటుంబ సభ్యులై ఉండొచ్చు. మన 7 తరాలు మన తల్లిదండ్రులకి కాకుండా మన భర్త తరపున, మా తరపున, అందరి తరపున ఎవరైనా ఉండి ఉండవచ్చు. అలాంటి వాళ్ళు గూడా మంచిగా ఉన్నతమైన దేహము తీసుకోవడము, మాస్టర్స్ వాళ్ళని తీసుకువెళ్ళడం జరుగుతుంది. చక్కగా ఇన్వైట్ చేసుకోండి. మీరందరూ కూడా చక్కగా ఇక్కడికి వచ్చి కూర్చొని ధ్యానం చేయండి. మీ యొక్క ఆశలు, కోరికలు అన్నిటిని కట్టిపెట్టండి. అంటే పక్కన పెట్టేయండి. వాళ్ళు పాపం తెలియక ఆశలు, కోరికలు అన్ని ధనం మీద వ్యామోహం, వ్యక్తుల మీద వ్యామోహం, వస్తువుల మీద అన్నిటి మీద వ్యామోహంలో ఉన్నవాళ్ళు కోరికలు తీరకుండా ఉన్నట్టుండి సడెన్‌గా శరీరాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళు ఆ వ్యామోహంతోనే తిరుగుతూ ఉంటారు. కనుక హై ఎనర్జీస్ రోజులలో మనం ఎటువంటి వర్క్ అది గొప్ప వర్క్. లోక కళ్యాణం కోసం చేసే వర్క్ ఫ్రెండ్ ఇది. మన వాళ్ళ గాని, మన గురించి గాని, అందరి గురించి చేస్తున్నటువంటి పని వర్క్ అన్నమా గొప్ప వర్క్ ఇది. లోక కళ్యాణం కోసం చేసే వర్క్. మరియు మన కుటుంబ సభ్యులు గూడా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే కొన్ని స్త్రీ పురుషులు అంటే భార్య భర్తలు కూడా ఈ అమావాస్య ఎక్కువ హై ఎనర్జీస్ ఉన్నప్పుడు మనము అలా కొన్ని కలవడాలు చేయడాలు భార్య భర్తలు కలుసుకోవడాలు ఉండరాదు. అమావాస్య 7 రోజులలో మన యొక్క భావనలు, మన ఆలోచనలు మార్పు చెందినప్పుడు భార్యాభర్తలు కలవడం అనేది ఉండరాదు. అంటే ఆ టైంలో ఎవరి ఆలోచన, ఎవరి మనసు ఏ విధంగా ఉంటుందో తెలవదు. భర్త మనసులో ఎటువంటి ఆలోచన, భార్య మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటాయో తెలవదు. అటువంటి నెగెటివ్ ఆలోచనలకి నెగెటివ్‌గా మనము ఎనర్జీస్‌కి కనెక్ట్ అయిపోతాం. నెగెటివ్ ఎనర్జీసు, నెగెటివ్ సోల్స్. ఉదాహరణకి మనం ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరుంటారు ఫ్రెండ్స్ మనకి? ధ్యానం చేసే వాళ్ళకి ధ్యానులు ఫ్రెండ్‌లుగా ఉంటారు. ఫ్రెండ్స్‌గా ఉంటాం మనం చెప్తున్నా. అదే డ్రింక్ చేసేవాళ్ళు అంటే డ్రింక్ చేసేవాళ్ళు డ్రింకర్సే వాళ్ళు ఫ్రెండ్స్‌గా ఉంటారు. మంచిగా తాగుతుంటారు. బార్‌లకెళ్ళి తాగుతున్న వాళ్ళు, వాళ్ళే వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నమాట. అట్లాగా ఏ గుణంతో ఉంటారో, ఎటువంటి ఆలోచనలో బావుంటుంటారో, అటువంటి ఫ్రెండ్సే ఉంటుంటారు అందరికి. అదే విధంగా ఆత్మలు కూడా ఏమైతే ఎవరు ఏ భావనలో ఉంటారో, ఆత్మలు కూడా వాళ్ళకి అవే ఫ్రెండ్‌లుగా వచ్చేస్తాయి. అంటే మనం గూడా అధమలోకాల నుంచి వచ్చిన వాళ్ళమే. అంటే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ లోకాల నుంచి మనం వచ్చిన వాళ్ళమే. కానీ అక్కడ ఏ లోకాల్లో ఎక్కడ ఎవరి దగ్గర మనము వాళ్ళని డిస్టర్బ్ చేశామో, లేకుంటే వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేశారో, వాళ్ళు మనల్ని అతిగా ప్రేమించి ఉండవచ్చు. అధమ లోకాలలో మన జన్మ తీసుకున్నప్పుడు ఎవరెవరైతే మనల్ని అతిగా ప్రేమించి ఉండవచ్చు, వాళ్ళు మనల్ని అతిగా ప్రేమించి ఉండవచ్చు. అవన్నీ కూడా కంటిన్యూషన్ కూడా అయితూ ఉంటాయి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు వాళ్ళు కూడా కనెక్షన్‌లోకి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నత లోకాలకి మనం వెళ్తున్నాం. ఉన్నత లోకంగా ప్రయాణం చేస్తున్నాం. చేస్తున్నా కూడా మనము కింద నుంచి కింద లోకాల నుంచి పైకొచ్చిన వాళ్ళం. కనుక అక్కడ ఫ్రెండ్స్ కూడా మనకి కనెక్ట్ అవుతూ ఉంటారు. ధ్యానం చేస్తున్నాం ఓకే.
ధ్యానంలో ఎంత శక్తి తీసుకుంటున్నాము, ఆ శక్తి మనం స్టోర్ చేసుకుంటున్నామా? లేదంటే శక్తిని కోల్పోతున్నామా? అవన్నీ గూడా తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్. తీసుకొని ఒక గంట ధ్యానం చేశామో, 2 గంటలు ధ్యానం చేశాం. ఆ శక్తి దేనికి ఉపయోగిస్తున్నామో మన ఆలోచనలకే ఉపయోగించేస్తుంటారు ఎక్కువగా. ఆ శక్తిని స్టోర్ చేసుకోవడం ఉండదు. చాలా మట్టుకి చాలా దగ్గర ఎనర్జీ స్టోర్ చేసుకోవడం ఉండదు. అంటే అవసరాలకి వాడుకోవడం అంటే ఏంటి? పనులకి వాడుకోవడము, చూడడానికి, వినడానికి, మాట్లాడడానికి దానికే సరిపోతుంది ఎనర్జీ అంతా. కనుక మనము ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే మనలో తెలియని అశాంతి, తెలియని భయము, కొంతమందికి తెలియని భయాందోళన గూడా ఉంటూ ఉంటది. ఎందుకు భయముందో తెలీదంటారు. ఎందుకు నాకు లోపల దుఃఖపడుతూ ఉంటారు. ఎందుకు పడతారో తెలీదు. ఉన్నట్టుండి కొంతమందికి శరీరం అంతా నీరసంగా అనిపించడం. ఇవన్నిటికి కూడా గత జన్మ సంస్కారము, గత జన్మల వాసనలు మనకు కనెక్ట్ అవుతుంటాయి ఫ్రెండ్స్. కనుక పౌర్ణమి రోజులలో మీరు వీలైన మట్టికి మౌనంతో, మనసులో ఎటువంటి ఆలోచన లేని స్థితిలో మనం ఏం ఆలోచిస్తామో అటువంటి శక్తులకి మనం కనెక్ట్ అవుతాం. మనం ఎక్కువ ధ్యాన స్థితిలో ఉంటే సత్పురుషుల తరంగాలకి కనెక్ట్ అవుతాం. సత్పురుషుల తరంగాలు మన చుట్టూ ఉంటాయి. అన్ని తరంగాలు మన చుట్టే ఉంటాయి. మన ఆలోచన సరిగా లేనప్పుడు దుష్ట శక్తుల తరంగాలకు కనెక్ట్ అయిపోతాం. కనుక ఈ అమావాస్య రోజులలో మనము మన ఆలోచనలు కట్టిబెట్టాలి. శూన్య స్థితిలో ఉండండి. మన పనులు మనం చేసుకోవాలి ఎరుకతో ఈ క్షణంతో పాటుగా ఉండండి. ఈ క్షణంలో మనం ఏం చేస్తున్నామో ఆ పని మీద ధ్యాస చేసుకొని ఎక్కువగా మౌనం పాటించండి. ఎదుటి వాళ్ళతో వాదనలకు దిగరాదు. ఎదుటి వాళ్ళతో వాదనలోకి దిగితే మన ఎనర్జీ, వాళ్ళ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీలు 2 కలిసిపోయి ఎనర్జీ పాస్ ఆన్ ఉండదు. ఇటు ఆలోచన, అటు ఆలోచన, నెగెటివ్ ఆలోచనలు ఎళ్ళిపోయినాయనుకోండి, ఎనర్జీ పాస్ ఉండదు గదా! ఎనర్జీ కోల్పోతారు. ఎక్కువ సమయం ఏకాంత ధ్యానం గూడా చేస్తూ ఉండాలి. ఏకాంత సాధన అంటే ఎవరికి వారు సెపరేట్‌గా ఎక్కడో ఒక మూల కూర్చొని, ఒక మూల చూసుకొని కూర్చొని ధ్యానం చేస్తూ ఉండాలి. ఏకాంత సాధన. అంటే మన శక్తికే మనం కనెక్ట్ అయిపోతుంటామన్నమాట. వీలైన మట్టుకి ఎర్లీ మార్నింగ్ ఉదయాన్న 4:00 లేకుంటే 3 గంటలకి 3 గంటలకు కూడా బ్రహ్మ ముహూర్తం 3-4, 5 వరకు మనం అద్భుతంగా ధ్యానం చేసుకోవచ్చు. 3-5 వరకు కూడా అద్భుతంగా చేసుకోవచ్చు. అంటే ఆ ప్రశాంత వాతావరణం, హై ఎనర్జీస్, అపారమైన శక్తి, ఆ ప్రాణశక్తి మనకి రిసీవ్ చేసుకోవడానికి అద్భుతమైన సమయం. ఆ ఎనర్జీస్ తీసుకున్న సమయం అండి ఇది బ్రహ్మ ముహూర్తంలో. అప్పుడు మన కర్మల్ని కూడా మనం దగ్ధం చేసుకోవచ్చు. అన్నింటికి కారణం మన మనసు ఒకటే. మనస్సుని అధిగమించామంటే మనం ప్రపంచాన్నే జయించిన వాళ్ళమైతాం. ఈ ప్రపంచాన్ని మనం జయించేసాము అనంటే మన మనసు మన ఆధీనంలో ఉందనుకోండి, మనం ఈ ప్రపంచాన్ని జయించినట్టే గుర్తుపెట్టుకోవచ్చు. అందువల్ల మన గురుగారు పత్రిజీ గారు మనకి సూక్ష్మలో మోక్షాన్ని అందించారు ఫ్రెండ్స్. ఎక్కడికి ఏ హిమాలయస్‌కి ఎళ్ళవసరం లేదు. ఏ అడవులకు పోరాదు. చక్కగా మీ ఇంట్లో మీరుండి
మీ కుటుంబ సభ్యులతోనే ఉంటూ, సంసారాన్ని చక్కగా చూసుకుంటూ మన కుటుంబంలో ఉన్నప్పుడే మనకు తెలుస్తాయి. మన తప్పొప్పులు మనకి వాళ్ళే ఏలెత్తి చూపిస్తారు. మన ఇంట్లో కుటుంబ సభ్యులే మన యొక్క తప్పులని వాళ్ళే చెప్పగలుగుతారు. మన తప్పులు మనం సరిదిద్దుకుంటాం, సమర్థించుకుంటాం. చేసే పనులు, చేసేవన్నీ కూడా మన మాటలు, చేతలు మనల్ని మనం సమర్థించుకుంటాం. అంటే తప్పును కప్పిపుచ్చుకోవడం జరుగుతది ఫ్రెండ్స్. అదే కుటుంబ సభ్యులైతే చక్కగా చెప్తారు. ఇంట్లో వాళ్ళు గనుక చెప్పగలుగుతారు. వాళ్ళే మన గురువులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్స్, గురువులు ఎవరంటే మన ఇంట్లో కుటుంబ సభ్యులే. వాళ్ళ ద్వారానే మనం అన్నీ తెలుసుకోగలుగుతాం, నేర్చుకోగలుగుతాం. మనలో మార్పు రావాలంటే మన కుటుంబ సభ్యుల ద్వారానే మనలో మార్పు చేంజింగ్ అని చక్కగా జరుగుతది. అదే ఎక్కడో ఏ అడవిలో కొండ కోణల్లో హిమాలయస్ వెళ్లి ముక్కు మూసుకున్న వాళ్ళకి ఎవరికి ఏది అధిగమించారని చెప్పడానికి లేదు. వాళ్ళు సంఘంలోకొచ్చారనుకోండి, మనలాగా జీవించలేరు. ఉండలేరు వాళ్ళు. సంఘంలో రానంత వరకు అక్కడ ఏకాంతంలో ఉండడం ద్వారా ఎవరు వాళ్ళని అనేటోళ్ళు లేరు. మనలాగా ఎవరిని అనేటోళ్ళు లేరు. చక్కగా మనం ఎక్కువ సమయము అమావాస్య రోజులలో అమావాస్యకి 3 రోజుల ముందు, అమావాస్య 3 రోజుల తర్వాత మొత్తం ఈ 7 రోజులు మనం అద్భుతమైన శక్తిని తీసుకోవచ్చు. అపారమైన శక్తి చక్కగా స్టోర్ చేసుకుందాం. అన్నింటికి, అన్ని ఆత్మలకి విముక్తి కలిగించుదాం. జంతు సామ్రాజ్యానికి కూడా విముక్తి కలిగించుదాం ఫ్రెండ్స్. వాటికి కూడా మీరొకసారి సారీ చెప్పుకోవాలి. క్షమాపణ వేడుకుందాం ఫ్రెండ్స్. మనం క్షమించమని వేడుకోవాలి. ప్రేమతత్వాన్ని పంచుదాం. కృతజ్ఞతా భావాన్ని కూడా తెలుపుదాం. జంతు సామ్రాజ్యానికన్నిటికి నేను తెలిసి తెలియక తప్పు చేసుంటే, మిమ్మల్ని బాధపెట్టి శిక్షించుంటే నన్ను క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఇక మీదట ఎవరు ఎటువంటి ఇటువంటి జంతువుల్ని చంపడం ఏం చేస్తే మేము అడ్డం పడి వాటి గురించి మేము వివరిస్తాము. ఎవరిని ఏ జీవిని చంపరాదు. దేనిని ఏ జంతువులని చంపరాదు అని మేము వాటికి అడ్డం పడి వాళ్ళకి చెప్తాం మేము. శాకాహారులుగానే ఉండమని చెప్తాము అని మీరు మనసులో అనుకోండి. మాంసాహారం తీసుకొని రాదు. ఏ జీవిని చంపరాదు. ఏ మూగ జీవిని చంపరాదు అని మేము ఈ యొక్క శాకాహార ర్యాలీలు తీస్తూ ఉంటాము. శాకాహార ర్యాలీలలో పాల్గొంటూ ఉంటాము. దయచేసి మానవులందరినీ క్షమించమని వేడుకుంటున్నాము. మీ ఆత్మలన్నీ శాంతించుగాక. మీ మీ యొక్క ఆత్మలన్నీ కూడా జంతువుల ఆత్మలన్నీ కూడా శాంతించుగాక. అందరికీ శుభమగుగాక. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. అందరూ ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను.
జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం అందరూ కూడా స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటున్నాను. స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటున్నాను. మరి ఒక్కసారి మనకెంత అద్భుతంగా మన ఆహారం తీసుకుంటా ఉంటే ఎన్నో వేల లక్షల మంది వాళ్ళ యొక్క శ్రమతో మనకి ఆహారం కూడా అందిస్తున్నారు. అంటే గొప్ప మాస్టర్స్ అందరికి కూడా మనం ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. మనం ఏ కష్టపడకుండా మన ప్లేట్‌లో మనకు ఆహారం, అమృత ఆహారం అందిస్తున్నారు. మనం ఏవి కష్టపడకుండా ఎన్నో ధాన్యాలు, ఎన్నో పండ్లు, కాయగూరలు వాళ్ళు పండించి మనకు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకోండి ఫ్రెండ్స్. మరి ఒకసారి భూమాతకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు మరియు పంచభూతములకు అన్నిటికి పేరు పేరున అన్నిటికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనసులో అనుకోండి ఫ్రెండ్స్. చక్కగా మహా అద్భుతంగా ఫర్ యూ మీకోసం ఛానల్ పెట్టిన సరిత మేడంకి కూడా కృతజ్ఞతలు తెలుపుకోండి ఫ్రెండ్స్. ఎంతో శ్రద్ధగా అందరికీ జ్ఞానం అందాలి, ఆత్మ జ్ఞానం అందరికీ అందాలి. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి, ధ్యాన సాధన పెంచుకోవాలని ఆవిడ ఎంతో ఆ తపనతో, ఆ సహృదయ భావంతో అందరికి అందిస్తున్నారు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఒక్కసారి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాస్టర్స్ లక్ష్మి మేడం వచ్చారు వైజాగ్ నుంచి. మేడం సంగీత జ్ఞానంతో మనల్ని మెడిటేషన్లో కూర్చోబెడతారు. కంటిన్యూ చేద్దాం మాస్టర్స్. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. హాయిగా ధ్యానం చేద్దామండి అందరం చక్కగా. ఈ అమావాస్య రోజు అద్భుతమైన ఈ శక్తిని ప్రతి ఒక్కరిని తీసుకుందాం. చక్కగా కూర్చుందామండి. శ్వాస మీద ధ్యాస. ఫర్ యూ ఛానల్ వాళ్ళు, ఆ టీం అందరికీ కూడా, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, ప్రతిరోజు ఎంతో అద్భుతంగా ధ్యానాన్ని అందిస్తున్నటువంటి టీం మెంబర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామములు. హాయిగా ధ్యానం చేద్దామండి. అక్కడే కూర్చుందాం. స్థిర సుఖాసనం అంటారు పతంజలి మహర్షి. ఎవరు కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాసానుసంధానం. ఇన్హేల్, ఎక్సేల్.
ఎవరు కళ్ళు తెరవరాదు. ఎవరి బోధన విని లాగు చేసేవురా. ఆ భక్తురాలు ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి వేడుకుంటుంది. ఎవరు కళ్ళు తెరవరాదు. ఎవరో కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాసానుసంధానం.
కేవలం శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవరాదు. ఇన్హేల్. అద్భుతమైన రోగి భోగి యోగి. యోగులు రాత్రులు మెలకువగా ఉంటారు. మనం కూడా చక్కగా ధ్యాన సాధన చేస్తూ అద్భుతంగా యోగి స్థితిలో జీవిస్తున్న వాళ్ళమి.
ఎవరో కళ్ళు తెరవరాదు. మనతో మనం కూడి ఉండడమే అద్భుతమైన క్షణాలు. కేవలం శ్వాస మీద ధ్యాస. ఊపిరి ఎలా వెళ్తోంది, ఎలా వస్తుంది, శ్వాసనే గమనిద్దాం ఫ్రెండ్స్. ఎవరో కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాస మీద ధ్యాస.
కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాస మీద ధ్యాస. ఊపిరి ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది. కేవలం శ్వాస మీద ధ్యాస. ఎవరో కళ్ళు తెరవరాదు.
కళ్ళు తెరవరాదు. ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద ధ్యాస. ఎవరో కళ్ళు తెరవరాదు.
మూసుకున్నారు, కళ్ళు తెరవరాదు. చక్కని మనతో మనం కూడి ఉండడమే ధ్యానం అంటే. కేవలం శ్వాస మీద ధ్యాస. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అనుజ మేడం ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. అలాగే లక్ష్మి మేడం కూడా 2 hours సంగీత జ్ఞానంతో ఎంతో జ్ఞానాన్ని చేయించారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, అనుజ మేడం, లక్ష్మి మేడం థ్యాంక్ యూ మేడం. అలాగే ఈ సెక్షన్లో పాల్గొని ఎంతో సపోర్ట్ చేసిన మాస్టర్లకు కూడా ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.